హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం సనాతన హిందూ ధర్మానికి నెలవు. అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలున్నాయి. అయితే దైవం ఉందని నమ్మి దేవుళ్ళనే కాదు, ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్లకు మహిమలున్నాయని భావిస్తారు. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం, ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు. అటువంటి ఓ అరుదైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలున్నాయి. ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే తమిళులు మురుగన్ అని పిలుచుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాలలో ఒకటి పాతాళశంభు మురుగన్ ఆలయం. దుండిగల్ పాతాళశంభు మురుగన్ ఆలయం రామలింగంపట్టి గ్రామంలో ఉంది. ఈ ఆలయం గర్భగుడి 16 అడుగుల లోతులో భూగర్భంలో ఉంది. శంభు మురుగన్ కేవలం దిండిగల్లోని తిరుచెందూరు ఆలయం తర్వాత రెండవ పాతాళంలో ఉన్నాడని చెబుతారు. చాలా మంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు ప్రమోషన్ కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రధానంగా నల్ల దండలు ఇస్తారు. ఈ దండలు ఎలా ధరించాలి, అంతేకాకుండా ఇక గుడి నిర్మాణ శైలిలో కూడా అత్యాధునిక శాస్త్ర సాంకేతికతకు ఏమాత్రం తీసుకొని విధంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరించే ఆలయాలు అనేకమున్నాయి. అయితే తాజాగా శంభు మురుగన్ అభిషేకం సమయంలో కళ్ళు మూసుకొని తెరుచుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అభిషేక సమయంలో మురుగన్ కళ్ళు తెరుచుకోవడం, మూయడం కనిపిస్తుంది. పూజారులు జలాభిషేకం చేస్తూ తల మీద నుంచి పసుపు నీరు పోస్తున్న సమయంలో ఆ స్వామి విగ్రహం కళ్ళు తెరిచి చూస్తుంది. అయితే ఆ నీరు కనుల దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ఆ దేవుడి లీలా అంటూ భక్తులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదంతా అలనాటి శిల్పకళా నైపుణ్యమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరేమంటారనేది మాకు కామెంట్స్లో తప్పక తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.